ప్రైజ్ ది లార్డ్. సత్యవాక్యం సామెతలు 14వ అధ్యాయం 28వ వాక్యం. పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను. కానీ గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా, నన్ను రక్షించమని కేకలు వేసెను. వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని, అల్పవిశ్వాసి, ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో సందేహాలు, అనుమానాలు ఒక్కొక్కసారి మనల్ని మునిగిపోయే విధంగా చేస్తూ ఉంటాయి. ప్రభువారు నీళ్ల మీద నడిచాడు, పేతురు కూడా అదే విధంగా నడవాలని ఆశపడ్డాడు. ప్రభు రమ్మన్న తోడనే కొంత దూరం బాగానే నడిచాడు, కానీ సముద్రం మీద ఉన్నటువంటి గాలిని చూసి మునిగిపోయాడు. వాస్తవానికి పేతురు మునిగిపోవాల్సిన పని లేదు, ఎందుకంటే అతను జాలరి, చేపలు పట్టేవాడు. తప్పనిసరిగా ఈత వస్తుంది. నువ్వెంత తిరిగిగలవాడువైనా, నువ్వెంత బలవంతుడివైనా, శక్తి గలవాడువైనా, నందిని పందిని చేయగల తెలివితేటలు, లోక తెలివితేటలు మనకు ఉండొచ్చు, కానీ దేవుడు లేకుండా మనం ఏమీ చేయలేం. లోకాన్ని చూశాడు, మునిగిపోసాగాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు మునిగిపోయిన వారిని లేవనెత్తే దేవుడు కనుక దేవుని మీద అల్ప విశ్వాసం కాకుండా పూర్తిగా విశ్వాసం కలిగినప్పుడు దేవుడు మన జీవితాల్లో బలమైన కార్యాలు చేస్తాడు. దేవుడు అట్టి కృపను దయచేయును గాక. ఆమేన్.